నిమజ్పూర్ అనే ఊర్లో విమల తన మనవరాలు శీతలతో ఉండేది. కొడుకు, కోడలు మరియు మనవడు మాత్రం పట్నంలో ఉండేవారు. ఈసారి సెలవుల్లో ఆ ముగ్గురు ఊరికి వస్తారు. ఆ ముగ్గురిని చూసి విమల మరియు శీతల్ చాలా ఆనందిస్తారు. వాళ్ళొచ్చారనే ఆనందంలో విమల ఆలూ పరాటా మరియు కూర చేస్తుంది. ఏంటమ్మా అద్దరుగొట్టేశావు. చాలా రోజుల తర్వాత ఇంత రుచికరమైన భోజనం తిన్నాను. అమ్మా ఇలాంటి భోజనం నాకొద్దు. నానమ్మ ఇక్కడ మంచి భోజనం ఎక్కడ దొరుకుతుంది? చావుమీన్, బర్గర్, పిజ్జా లాంటివి. ఇలాంటివన్నీ తింటావా నువ్వు? ఒకసారి నిన్ను నువ్వు చూసుకో, ఎలా కుండలా పెరిగిపోతున్నావు. అరే నానమ్మ, నా వయసెంత? జిమ్‌కి వెళ్ళి ఫిట్ అయిపోతాను. ఈ పట్నం పిల్లలున్నారే చాలా పాడైపోయారు. మొదట డబ్బులన్నీ తగిలేసి అదే పనిగా ఒంట్లో కొవ్వు పెంచుతారు. ఆ తర్వాత ఇంకా డబ్బులు తగిలేసి ఆ కొవ్వును కరిగించుకుంటారు. మీకు అర్థం కాదులే నానమ్మ. పట్నంలో నేనంటే స్వాగే మరి. స్వాగ్ గురించి తెలియదు గాని ఫ్యాటే. బండోడా. నన్ను బండ అంటావా? ఉండు నీ పని చెప్తాను. అమ్మా, నేను కూడా వీడితో చాలా విసిగిపోయాను. కానీ బయట తిండి వదిలి ప్రసక్తే లేదు. బయట తినడానికి చాలా అలవాటు పడిపోయాడు. తన్ను కూడా కొన్నాళ్ళు ఇక్కడే వదిలే. లేదంటే వాడి ఒళ్ళు పాడైపోతుంది. శీతల్ని చూడు, ఎంత ఫిట్గా తయారైపోయిందో. నేనేమిక్కడ ఉండను. నాన్న మీరన్నారు కదా కొన్ని రోజుల్లో వెళ్ళిపోతామని. ఎవరన్నారు? అమ్మా నాన్న ఇక్కడ ఒక నెల రోజులు ఉండడానికొచ్చారు. నాన్న తను చెప్పింది నిజమా? అవును నాన్న, ఇన్ని రోజుల తర్వాత వచ్చాం. ఒక నెల రోజులైనా ఇక్కడ ఉండి వెళ్తాం. ఆ? 4 రోజులని చెప్పి తీసుకొచ్చారు. అన్ని రోజులు నేను మోమోస్, బర్గర్స్ లేకుండా ఎలా ఉంటాను? ఏయ్ శీతల్, నిన్నే బ్యాగ్‌లో పాస్తా, మ్యాగీ ఉంటది. కొంచెం త్వరగా చేసి తీసుకురా. ఈ మ్యాగీ పాస్తా తింటే కడుపంతా పాడైపోతుంది. నేను నీకోసం పప్పు, అన్నం మరియు మంచిగా చేసిన కొబ్బరి పచ్చడి తీసుకొస్తాను. ఇవేవి నేను తిన్ను. నేనేం చెప్పానో అది తీసుకొనిరా. కొంతసేపటికి శీతల్ రోహన్ కోసం మ్యాగీ చేసి తీసుకొస్తుంది. రోహన్ మ్యాగీ తింటూ ఉంటాడు. శీతల్ గేదె పాలు తీయడానికి బయటికి వెళ్తుంది. అప్పుడే రోహన్ అక్కడికి వస్తాడు. అరే గేదె పాలు ఎవడైనా తీయగలడు. నేనైతే నిమిషాల్లో తీసి పెడతాను. ఏ బండోడా, నీకు పాలు తీయడం వస్తుందా? ఫాస్ట్ ఫుడ్ తిని తిని బాగా లావైపోయావు. పట్టణం తిండి తిని తిని నీ ఒళ్ళంతా గుల్లైపోయింది. వదిలేలే, మళ్ళీ నీ చేతుకున్న వేళ్ళన్నీ ఇరిగిపోయాయి అనుకో. ఆ బకెట్ లేవు. నేనిప్పుడు నీకు చేసి చూపిస్తాను ఎన్ని పాలొస్తాయో. రోహన్ బకెట్ తీసుకొని అక్కడ కూర్చుంటాడు. పాలు పితకడానికి సిద్ధమవుతాడు. అంతే, గేదె ఒక్కసారి తంతుంది. అతను దూరంగా వెళ్ళి పడతాడు. ఇది చూసిన వారంతా పగలబడి నవ్వుతారు. ఆ సాయంత్రం శీతల్ బెండకాయ కూర రోటీ చేస్తుంది. అమ్మ మళ్ళీ ఏం చేశారు? మీకెన్నిసార్లు చెప్పాలి నేను ఇలాంటి కూరలేవి తినలేనని. ఉదయం తినడానికి కూడా అదేంటో చేశారు. చాలా నాటకాలు నీకు. మీ అక్క చూడు ఎంత చక్కగా తింటుందో. తను గడ్డి తిన్న రకమే. నువ్వు ఎలాంటి గడ్డిచ్చినా తను తినేస్తుంది. కానీ నేను తినలేను. అక్కనలా అన్నందుకు సిగ్గుగా లేదా నీకు? ఏదుంటే అదే. నువ్వు ఊర్లోకొచ్చావు. ఏదుంటే అదే తినాల్సిందే. ఇంక నోర్మై, త్వరగా తిను. రోహన్ ఏదో ఒక విధంగా ఒక రోటీ తిని పడుకుండిపోతాడు. ఉదయం రోహన్ లేచి చూసేసరికి శీతల్ రాత్రి మిగిలిపోయిన రొట్టె తింటూ ఉంటుంది. అమ్మా చూడు, ఇది ముఖం కడుక్కోకుండా రాత్రి మిగిలిపోయిన రొట్టెలన్నీ తింటుంది. ఇంక నోర్మి, అదైనా తింటుంది. నీలాగా ఓ తెల్లారి లేసిన దగ్గర నుంచి చిప్స్ ప్యాకెట్ పట్టుకొని తిరగట్లేదు కదా. రోహన్ చిన్నప్పటి నుండి పట్నంలో పుట్టి పెరిగాడు. కానీ శీతల్ చిన్నప్పటి నుంచే నానమ్మ దగ్గర ఉండిపోయింది. ఊర్లో ఉండడం వల్ల శీతల్కి ఏది ఇచ్చినా సరే ఏం అనుకుంటే తినేసేది. పొలంలో ఉన్న కాయగూరలన్నీ. కానీ రోహన్ మాత్రం చిన్నప్పటి నుంచి పట్నంలో పెరిగాడు. తనకి బయట రుచులు బాగా అలవాటయ్యాయి. అలా తిని బరువు చాలా పెరిగిపోయాడు. అలా ఒకరోజు తను బయటికి వెళ్ళినప్పుడు వీధి కుక్క ఒకటి తన వెంట పడుతుంది. అక్కడి నుండి తప్పించుకోవడానికి తను చాలా వేగంగా పరిగెడతాడు. కానీ లావుగా ఉండటం వల్ల అతను త్వరగా పరిగెట్టలేక కింద పడిపోతాడు. ఆ కుక్క కరిచేస్తుంది అన్న టైంలో శీతల్ అక్కడికి వస్తుంది. మరియు కర్రతో కొట్టి ఆ కుక్కను పంపించేస్తుంది. బాబోయ్! ఈరోజు మాత్రం అనుకున్నాను ఆ కుక్క నా బాడీని ముక్కలు ముక్కలు చేస్తుందని. ఇంటికి వచ్చాక రోహన్ చిప్స్, చాక్లెట్స్ మరియు మ్యాక్రోని తింటాడు. మరియు మధ్యరాత్రిలో పొట్ట పట్టుకుని అరుస్తుంటాడు. అబ్బా నొప్పి. నానమ్మ, పప్పా, నా పొట్ట చాలా ఎక్కువగా నొప్పెడుతుంది. చెత్తగడ్డంతా తినడం వల్ల నీ పొట్ట గ్యాస్ పట్టి ఉంటుంది. పిల్లలు పుట్టినంత గట్టిగా అరుస్తున్నావు. నిజంగా నాన్న,
చాలా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది, డాక్టర్ తీసుకెళ్తావా? ఉమేష్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ ఇలా అంటారు. చూడండి, తనకి ఫుడ్ పాయిజన్ అయింది. అందువల్లనే తన పొట్టంతా నొప్పిగా అనిపిస్తుంది. ఇంజెక్షన్ వేసి మందులిచ్చి తన్ని ఇంటికి తీసుకెళ్ళమని అంటారు. రేపటి నుంచి నువ్వు ఏదైనా చెత్తగడ్డి తినాలి. నా చేతిలో మాత్రం నువ్వు అయిపోతావు. తిన్నావు నాన్న, ఇప్పుడైనా కొంచెం లెక్చర్ ఆపు. మీరందరూ తన గురించి టెన్షన్ పడకండి. ఇకపై నేను తన కోసం మంచిగా తీసిన పాలు మరియు తాజా పళ్ళు కాయగూరలు పెడతాను. ఈ రోజు నుంచి రోహన్ తిండి నేను చూసుకుంటాను. ఆరోగ్యం పాడైనందున రోహన్ ఇంట్లో ఉన్న ఆహారం మాత్రమే తింటాడు. మరి కొన్ని రోజుల తర్వాత తను ఫిట్గా హెల్దీగా అయిపోతాడు. పల్లెటూరు మరియు పట్టణం తిండిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. పట్టణంలో ఉన్నవారంతా నూనె పదార్థాలు తింటూ ఆరోగ్యం పాడు చేసుకుంటారు మరియు తక్కువ కాలం బ్రతుకుతారు. ఊర్లో ఉన్నవారు మాత్రం అప్పుడే పండించిన ఆకుకూరలు కాయగూరలు తింటూ హెల్దీగా ఉంటారు. ఎలాంటి జబ్బులు లేకుండా ఎక్కువ కాలం బ్రతుకుతారు. శకుంతలాదేవి ఒకేసారి తన ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసింది. శకుంతల పెద్ద కోడలు ఆంచల్ చాలా అందంగా తెల్లగా ఉంటుంది. కానీ చిన్న కోడలు కాజల్ మాత్రం నల్లగా ఉంటుంది. ఆంచల్ కాజల్ నల్ల రంగును చూసి తనని చాలా మాటలనేది. అలా ఒకరోజు, ఏ పిల్ల, చూసావా, నీలాంటి నల్లటి మేఘాలు ఆకాశం మొత్తం కమ్ముకున్నాయి. వెళ్ళి నా కోసం వేడివేడి పకోడీలు చేసి తీసుకురా. కానీ అక్క, ఇంట్లో శనగపిండి లేదు. అప్పుడే శకుంతల అక్కడికి వస్తుంది. శనగపిండి లేకపోతే బజార్కెళ్ళి తీసుకురా. కానీ అత్తయ్య, బయట వర్షం పడుతుందిగా. అయితే ఏమైందే, వర్షంలో తడిస్తే చచ్చిపోతావా ఏంటి? ఒకవేళ చచ్చిపోయినా మాకేం ఫరక్ పడదులే. తెలుసక్క మీ గురించి నాకు. ఆ తర్వాత కాజల్ వర్షంలో శనగపిండి తీసుకురావడానికి వెళ్తుంది. దారిలో వెళ్తుండగా తన పక్కన ఒక ట్రక్ వెళ్లడంతో తన మీద బురద అంతా తుళ్ళుతుంది. అరే, చూసి నడపలేవా? పాపం కాజల్ బురదతో ఇంటికి వస్తుంది. తనని చూసి ఆంచల్ అరుస్తూ ఇలా అంటుంది, అమ్మో, దయ్యం దయ్యం. అరే అక్క, నేను కాజల్ని. అయ్యో, ఏంటే ఇలా బురద పూసుకుని వచ్చావు? నిజంగా ఇవాళ ఇంకా భయంకరంగా ఉన్నావు నువ్వు. కాజల్ ఆంచల్ని అలా చూస్తూనే ఉంటుంది. అప్పుడు అత్తగారు ఇలా అంటుంది, ఏంటే, నా చందమామ లాంటి కోడల్ని ఎందుకలా చూస్తున్నావు? తనకి దిష్టి పెడతావా ఏంటి? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి, ఎంత కంపొస్తుందో. పాపం కాజల్ తన గదికి స్నానం చేయడానికి వెళ్ళిపోతుంది. సాయంత్రం కాజల్ భర్త ప్రభాత్ ఆఫీస్ నుంచి రాగానే అమ్మని ఇలా అడుగుతాడు, కాజల్ ఎక్కడుందమ్మా? దాని గదిలో ఉందిలే. ఏమైనా అన్నావా ఏంటి? అవును నాయనా, నన్నే అనుమానించు. ఏం మాయ చేసిందో ఏంటో నిన్ను. అమ్మా, ఈ మాటల వల్లే కాజల్ బాధపడుతుంది. నీతో తర్వాత మాట్లాడతా. కాజల్ తన గదిలో ఏడుస్తూ ఉంటుంది. కానీ ప్రభాత్ రాకతో తన కళ్ళని తుడిచేసుకుంటుంది. కాజల్, నేనిప్పుడే నీ మూడ్ని మారుస్తా ఉండు. ఈ నెక్లెస్ నా కోసమేనా? లేదు లేదు, పక్కింటి వాళ్ళ కోసం తెచ్చా. ఏంటండి మీరు? ఆ ఇంట్లో కాజల్ని ప్రేమించేది తన భర్త మాత్రమే. శకుంతల పెద్ద కోడలు తెల్లగా ఉండడం వల్ల శకుంతల తనని చాలా ప్రేమించేది. మరోపక్క కాజల్ నల్ల రంగు వల్ల ఎప్పుడు తిట్లు చీవాట్లు తనకే దక్కేవి. అలా ఒకరోజు, అమ్మా, అయ్యో, ఏమైంది పెద్ద కోడలా? అత్తయ్య, చపాతీలు చేస్తుంటే నా చెయ్యి కాలింది. అయ్యో కోడలా, నువ్వు ముందే సుకుమారం కదా. అయినా ఎవరు చెప్పారు నీకు చపాతీలు చేయమని? నువ్వుండు. కాజల్, ఏ నల్ల కోడలా, ఏంటత్తయ్యా, నీకసలా కొంచెమైనా బుద్ధుందా లేదా? మీ అక్క వంటింట్లో రొట్టెలు చేస్తుంటే నువ్వు లోపల సేద తీరుతున్నావా? చూడు పాపం, తనకి చేయి కాలింది. వెళ్ళి రొట్టెలు చేయి. కాజల్ కిచెన్లోకి వెళ్ళి రొట్టెలు చేస్తుండగా అప్పుడే బయట పెద్ద వర్షం మొదలవుతుంది. అయ్యో, మేడ మీద బట్టలు ఆరేసాని, తడిచిపోయి ఉంటాయి. పాపం కాజల్ ఒక్కరితే వెళ్ళి మొత్తం బట్టలు తీసుకొస్తుంది. అప్పుడు తను కూడా తడిచిపోతుంది. ఏ నల్లకోడలా, ఎక్కడికెళ్తున్నావే? ఇదిగో చూడు, ఈ చీర ఉతుకు, రేపు నేను వేసుకోవాలి. ఇన్ని పనుల వల్ల పాపం కాజల్ తడిచిన బట్టల్ని మార్చుకునే టైం కూడా దొరకదు. దాంతో కాజల్కి జ్వరం వచ్చేస్తుంది. ఏ నల్లపిల్ల, ఏదో ఒక వంక పెట్టుకుని రెస్ట్ తీసుకుంటున్నావా? లేదత్తయ్య, నిజంగా నాకు జ్వరం వచ్చింది. సరేలే, టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో. ఇవాళ పని ఆంచల్ చూసుకుంటుంది. ఏంటత్తయ్యా, ఆంచల్ చూసుకుంటుందంటే నేను ఒక్కదాన్నే పని చేయాలనే బాండ్ రాసానా ఏంటి? అదేంటి పెద్ద కోడలా, నువ్వు కూడా ఈ ఇంటి కోడలివే కాజల్లానే. నీపైన కూడా ఈ ఇంటి బాధ్యత ఉంది. అత్తయ్య,
నాకు ఇలాంటి క్లాసులు ఇవ్వకండి. నేను కోడలైతే మీరు కూడా ఈ ఇంటి పెద్దనే, అందువల్ల మీ మీద కూడా బాధ్యత ఉంది. అయినా మా నాన్న కోట్లకు అధిపతి. నాకు ఇంటి పని చేయాల్సిన అవసరం లేదు. నాకు డబ్బు కూడా తక్కువేం లేదు. పెళ్ళైన తర్వాత ఫస్ట్ వచ్చే వానాకాలాన్ని నేను ఇలా వేస్ట్ చేయదలుచుకోలేదు. బయట ఎంత రొమాంటిక్ వాతావరణం ఉందో. నా అందుకే మేము 5 స్టార్ హోటల్కి వెళ్తున్నాం డిన్నర్ చేయడానికి. అండ్ ఇంకో విషయం, ఇవాళ మేము అక్కడే స్టే చేస్తున్నాం. మీ వంట ఏదో మీరే వండుకుని తినండి. అలా అని ఆంచల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శకుంతలానే మొత్తం పని చేయాల్సి వస్తుంది. అప్పుడు తన చిన్న కోడలు కాజల్ విలువ తెలుస్తుంది. శకుంతల కాజల్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతుంది. కాజల్, నన్ను క్షమించమ్మా. ఇవాల్టి వరకు నేను నిన్నెన్నో మాటలన్నాను. నీ రంగు వల్ల నువ్వు చూపించే గౌరవాన్ని చిన్నచూపు చూశాను. కానీ ఈరోజు నాకు నీ మంచితనం అర్థమైందమ్మా. నా తప్పు కూడా నాకు తెలిసొచ్చింది. నన్ను క్షమించు తల్లి. కాజల్ ఏదో చెప్పేలోపే ప్రభాత్ ఇలా అంటాడు. నాకు తెలుసమ్మా, ఏదో ఒక రోజు నీ తప్పు తెలుసుకుంటావని. చెడు మంచిని ఎక్కువ సమయం ఓడించలేదు. ఈరోజు నీకంతా అర్థమై ఉంటుంది, ఇద్దరు కోడళ్ళు నిజస్వరూపం ఏంటో. తన కొడుకు మాటలు విని శకుంతల కళ్ళు తెరుచుకుంటుంది. అప్పట్నుంచి కాజల్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. ఇదంతా చూసి ఆంచల్ చాలా అసూయపడుతుంది. కొద్ది రోజుల తర్వాత ఆంచల్ తన భర్తతో వేరే కాపురం పెడుతుంది. ఆ తర్వాత ప్రభాత్ మరియు కాజల్ శకుంతలతో చాలా ఆనందంగా ఉండసాగారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి